హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫంక్షన్ స్టైల్లో అటుకుల మిక్చర్ ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్పిన స్టైల్లో చేశారంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఎవరి హెల్ప్ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. అందుకోసం నేను ఇక్కడ 2 కేజీల అటుకులు, ముందుగా విరిచిపెట్టుకున్న 10 నుండి 20 ఎండుమిర్చిలు, ముందుగా దంచి పెట్టుకున్న 3 టేబుల్ స్పూన్ల వరకు ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్, 2-3 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 3 టీ గ్లాసుల ఆయిల్, 2 పెద్ద గ్లాసుల ప్యాలాలు, 1 బొంది ప్యాకెట్, 3 టీ స్పూన్ల పసుపు తీసుకుంటున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టి ఈ 2 కేజీల అటుకులని కొద్దిగా వేసుకొని అటుకులను ఇలా వేయించుకుందాం. అటుకులను ఇలా వేయించుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అన్నిటినీ ఇలాగే వేయించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత పల్లీలు కొంచెం వేయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకుందాం. ఇవి కొంచెం వేయిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత 2 కేజీల అటుకులకి 5 టీ స్పూన్ల సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ఎల్లిగడ్డ జీలకర్ర పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ప్యాలాలు, వేయించి పెట్టుకున్న అటుకులు వేసుకొని ఇవి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకుందాం. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ అటుకుల మిక్చర్ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఫంక్షన్లకి ఇలాగే చేసుకోండి.